చిన్నగమాని నిలబడుకున్నారు నాకు కొంచెం పక్క రండి పా చిన్నగమాని నువ్వు కూర్చోన్నా జై జగన్ జై జగన్ గారికి అదేవిధంగా బద్దల వెంకటరమణ గారికి బద్దల హరిప్రసాద్ గారికి అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్న హరీష్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న వేదిక ముందున్న ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకుల కార్యకర్తలు నా కొద్దిగా ఎడిగినా నా కొద్దిగా పైన ఎడిగా నా కర్ణన్న కొద్దిగా చేతులు ఎత్తదండి వాళ్ళు కనపడరు. మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి అబ్బులన్న గారు, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి మన కాందమ్మ గారు మన ఊరికి ఇచ్చేశారు. మనకు సంబంధించిన సందేశం 2 నిమిషాలు మనందరికీ వినిపిస్తారు. దయచేసి అందరూ కూర్చొని సైలెంట్గా ఉండి వారి సందేశాన్ని వినవలసిందిగా కోరుకుంటున్నాం. వాటి తర్వాత జాయినింగ్స్ ఉన్నాయి, జాయినింగ్ గానే అవుతారు. వాటి తర్వాత భోజనాలు ఉన్నాయి. అందరూ ప్రశాంతంగా ఉండి వీళ్ళ సందేశాన్ని విని ఇక్కడ వాళ్ళందరూ సమానం పాటించి మన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ సమావేశం వచ్చినటువంటి పెద్దలకి, నాయకులకి, వైఎస్ఆర్ కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేనని సంక్షేమ పథకాలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి అంటే మన సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. మాజీ సమన్వయకర్త ఇస్మాయిల్ గారిని వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాం. మాజీ సమన్వయకర్త ఇస్మాయిల్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ నాయకులు పిల్లలండి ఇస్మాయిల్ పైకి. కాబట్టి ఈ 20 రోజులు పరిష్కారం చేయాలి. కిందటి బిజీ షెడ్యూల్లో మా ఆహ్వానం మన్నించి ఇక్కడ విచ్చేసినందుకు మా పెద్దానికి ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకందరికీ తెలిసి ప్రెస్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు కూర్చోండి. జగదీశ్వర్ రెడ్డి మరియు మండల కన్వీనర్ రంగారెడ్డి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీకు అందరికీ తెలుసు వచ్చే నెల 13వ తేదీ మే 13వ తేదీ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి సమాజంగా తరుణంలో
జరిగింది. దాని అంటే అది హత్యాయత్నం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. వచ్చే ఎన్నికల్లో మేము గెలవబోతున్నాం. మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తా ఉంది. మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అవుతున్నారు అనేది తెలిసిపోయి ప్రతిపక్ష కూటమి జగన్ మీద దాడి చేయించినారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబో రోజుల్లో ఇలాంటి మళ్ళీ పునరావృతమైతే చాలా మీరంతా దానికి మూల్యం చెల్లిస్తారని కూడా నేను ఈ సమావేశంగా హెచ్చరిస్తున్నాను. రానున్న ఎన్నికల్లో మీరందరూ వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి మళ్ళీ సంక్షేమం అభివృద్ధికి పట్టం కడతారని, జగనన్నని ముఖ్యమంత్రి అయ్యడానికి మీరందరూ దోహదపడతారని, మరియు నేను అసెంబ్లీ పోయడానికి మీ ఓటు చాలా కీలకమైనదిగా మరియు శాంతవంతులకు పార్లమెంట్ పంపడానికి మీరందరూ ప్రత్యేకంగా దీనికి పాల్గొడతారని మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మీకందరికీ తెలుసు, సంక్షేమం పండింది. ఎక్కడ పోయినా ఈ పెడవల్లికి వచ్చిన బంజపల్లి పోయినా నలుగురు మండలంలో కానీ కఠిన నియోజకవర్గంలో ఎక్కడ పోయినా ప్రతి ఒక్కరూ పెన్షన్ కానీ, వృద్ధాప్య పెన్షన్, విద్యా దీవెన, వసతి దీవెన ఇవి తప్పితే ఏది చెప్పుకోవడం లేదు. ఇంకా మేము దగ్గర పోతానని చెప్తున్నారు. బాబు నువ్వు వస్తాం బాబు ఎండలో మేమంతా డిసైడ్ అయిపోయినాం. జగన్ ఉంటేనే మాకు జోరు పెట్టాడు, జగన్ కష్టమని మేము క్యాంపెయిన్ జోరు పెట్టాం. అవ్వ 7 సార్లు ఇచ్చుకోవాలి. ఏమంటే జగనన్నని హత్యాకాండకు పాల్గొన్నారు, జగనన్న లేకపోతే మాకు బోర్ పెట్టేవాడు ఎవరు అనేది. కాబట్టి మీరందరూ ఒక మాట గ్రహించి మీరందరూ మీరే బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రతి ఇంటికి పక్కన ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకు క్యాంపెయినింగ్ చేసుకొని వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసేలా మరియు భారీ మెజార్టీతో నాకు అసెంబ్లీ పంపాలని మరియు శాంతమాకు పార్లమెంట్ పంపిస్తూ జగనన్నను ముఖ్యమంత్రి అయ్యడానికి ఇంకా తోడ్పడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరియు నొప్పుకుంట మండల నాయకులకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. జై జగన్, జై జగన్, పెద్దల నాయకత్వం, నాయకత్వం. మనమందరూ కూడా సమావేశం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మే 13వ తేదీ ఎన్నికలు జరుగుతున్నాయి. పార్లమెంటుకు, శాసనసభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మనమందరూ కూడా ఇక్కడ చేరాం. మీకు తెలియదుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఎన్నికల ముందు చెప్పాడో, కేవలం 2 పేజీల మేనిఫెస్టోలో ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా పూర్తిగా అమలు చేసి తిరిగి మన ముందు నన్ను ఆశీర్వదించండి. నేను మంచి చేస్తుంటే నాకు మేమంతా కూడా ప్రచారకర్తలుగా, బ్రాండ్ అంబాసిడర్స్ గా మీరే నిలవాలని చెప్పి ప్రతి సమావేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. మీకంతా కూడా తెలుసు, 2 సంవత్సరాలు కరోనాతో పోయింది. అయినా కూడా ఎన్నికల హామీలన్నీ కూడా పూర్తిగా తప్పకుండా అమలు చేసిన ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అమలు చేసిన కాదు, ఆ రోజు 2014 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు 6 రోజులు హామీలు ఇచ్చాడు. ఏ హామీ అయినా పూర్తి స్థాయిలో నెరవేర్చాడు అంటే ఏది కూడా లేదు. మరి ఆ రోజు రైతు రుణాలు మాఫీ అన్నాడు, మహిళా సంఘాల రుణాలు మాఫీ అన్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పాడు. యువకులందరూ కూడా గోడ మీద గోళ్ళ మీద కూడా బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి రాశారు. మరి ఏదైనా జరిగిందా అని అడుగుతూ ఉన్నాడు. మన నాయకుడు చెప్పినవన్నీ కూడా చేశాడు. ఆయన చెప్పినవి ఏది కూడా చేయలేని పరిస్థితుల్లో కేవలం 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా క్యాపిటల్ చుట్టూ ఉన్న భూములకు చుట్టూనే ఆయన గమనం అంతా కూడా భ్రమిస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తే క్యాపిటల్ అని ఆయన పేరు పెట్టాడు. అది తాత్కాలిక రాజధాని. 4 బిల్డింగ్లు కట్టాడు. అవి కూడా లోపల భూమిస్ట్రీగా కట్టాడు. మనం మీడియాలో చూసాము, పైన నీళ్ళన్నీ కూడా లోపల అట్లే వస్తూ ఉన్నాయి ఆ బిల్డింగ్లు. మరి ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి 5 సంవత్సరాల సమయాన్ని దుర్వినియోగం చేసి మనకు విభజన చట్టంలో 10 సంవత్సరాలు హైదరాబాద్లోనే ఉండి పరిపాలన సాగించంటే ఈయన ఆడ
ఓటుకు కోర్టు కేసులో తగులుకొని అక్కడ తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేస్తారని రాత్రికి రాత్రే విజయవాడ పారిపోయి వచ్చాడు. ఈ 10 సంవత్సరాలు మనం అక్కడే ఉండి పరిపాలన సాగించుండొచ్చు, పర్మనెంట్ గా మనం క్యాపిటల్ కట్టుకోవచ్చు. ఇవి ఏది కూడా చేయకుండా ఈరోజు మళ్ళా వస్తా ఉన్నాడు 6 గ్యారెంటీలు, సూపర్ 6 అని ఇంకా కూడా ఎక్కువ చెప్తాడు. 6 గ్యారెంటీలే కాకుండా ఇంకా ఎక్కువ చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు ప్రతి సిద్ధం సభలో కూడా, అయ్యా అమ్మ ప్రతి మహిళకు కేజీ బంగారు ఇస్తా అంటాడు, ప్రతి రైతుకు బెంజి కారు కొనిస్తా అంటాడు, ప్రతి యువతకి మోటార్ సైకిల్ ఉద్యోగం ఇస్తా అంటాడు అని చెప్పి మరి ఈ విధంగా అనేక హామీలన్నీ కూడా మనం ముందుకు తీసుకొస్తాడు. ఎన్నికల దగ్గర వచ్చే ముందుకి ఇంకా ఎక్కువగా ఇవన్నీ కూడా నమ్మకండి. ఒకసారి మోసపోయాం. అంతకుముందు కూడా రామారావు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయినప్పుడు ఈయన వెన్నుపోటు పరిస్థితి దింపేసినప్పుడు అప్పుడున్న మద్యపాన నిషేధం కానీ, ₹2 కేజీ బియ్యం కానీ, లేదా కరెంట్ ఛార్జీలు పెంచాలని చెప్పి రామారావు గారు అధికారంలోకి వస్తే ఆ రోజు మా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, అంచేత మద్యపాన నిషేధం ఎత్తేస్తా ఉన్నా అని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చిన 3 నెలల లోపలే తీసేయడం జరిగింది. ₹2 కేజీ బియ్యం ₹5 చేశాడు. మరి 5 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు. మరి ఇవన్నీ కూడా ఒకసారి చూసాం, 2014లో రెండోసారి చూసాం, ఇంకా ఎప్పుడు కూడా